కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు ఎంతో ఉండింది. ఇది ఈరోజు 12 లక్షలకు ఎవరు ఊహించని విధానంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఈరోజు ఒక పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి గత 10-20 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా ప్రధానమైనటువంటి చర్చ ఈ యొక్క వ్యక్తిగత ఆదాయం పైన ఏదైతే ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్కు మేజర్ కన్సర్న్, అది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్ ఇది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా ధైర్యం చేసి ఈరోజు ఆ యొక్క ట్యాక్స్ పరిధిని ఏదైతే పెంచడం జరిగిందో, మరి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి కొంత ఆదాయం తగ్గినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు, కరోనా ప్రపంచంలో ఏర్పడినప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగిల్లింది. ఆ తర్వాతనే అనేక రకాలుగా అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. అనేక దేశాలలో మరి ఎకనామికల్ క్రైసిస్ కానీ ఎకనామికల్ ఎమర్జెన్సీ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక దేశాలు కుప్పగూలిపోయాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు, కొన్ని దేశాల్లో యుద్ధాల కారణంగా దాని ప్రభావం ప్రపంచమంతా కూడా మరి ఏర్పడి ఆయా దేశాలు ఇబ్బందులకు గురైనాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి అతిపెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశము, అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పుట్టి ముందుకెళ్తున్నటువంటి దేశం అంటే ఈరోజు మన భారతదేశం అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనితీరు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ భారతము మరొక మెరుగైనటువంటి పరిస్థితి కనబరుస్తూ ఉన్నది. ఇది ఎంఎస్ఎంఈలకు మేలు చేకూర్చుతున్నటువంటి బడ్జెటు. దేశవ్యాప్తంగా 1 crore పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నప్పటికీ మరి ఇది అన్ని వర్గాలకు సంబంధించి ఎక్స్పోర్ట్లో కానీ ఇతరత్ర కానీ ఎంఎస్ఈలు చాలా ముందున్నాయి. ఇది మేలు జరుగుతున్నటువంటి బడ్జెట్గా మనం పొందుపరచుకోవచ్చు. కానీ కొంతమంది, నేను ఇంతకుముందే చర్చలో చూస్తూ ఉన్నాము, ఇది తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో శివభాగంగా ఉంటుంది. ఉదాహరణకు ఎంఎస్ఎంఈ చెప్పినట్టు ఈరోజు తెలంగాణలో వచ్చే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు తెలంగాణలో కూడా మరి లబ్ధి చేకూరబోతూ ఉంది. 10 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉన్నాయి. వాటికి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఈరోజు దేశంలో ఉన్నాయి. మరి దానికోసం ఈరోజు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అదే కాకుండా ఈరోజు డెవల్యూషన్ కింద తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగుతున్నది. రాష్ట్రాల యొక్క పన్నుల యొక్క వాటా శాతము, అంతేకాకుండా ఈరోజు తెలంగాణకు కూడా 50 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు
తెలంగాణలో కూడా లబ్ధి చేకూరబోతుంది. నేను ఒకటే మనం చేస్తాను, కేంద్ర ప్రభుత్వము ఏ సంస్కరణలు తీసుకొచ్చినా దాని యొక్క లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇప్పటికే అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిధిని, అదేవిధంగా దాని నిధుల వాటాను కూడా ఈ బడ్జెట్లో ఎన్హాన్స్ చేయడం జరిగింది, పెంచడం జరిగింది. అది తప్పకుండా మరి తెలంగాణ లాంటి అర్బన్ ఏరియా స్టేట్లో మరి అర్బన్ ప్రాంతాలకు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రాబోతూ ఉంది. అమృత్ పథకం ఏదైతున్నదో అమృత్ పథకాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి 125 అర్బన్ లోకల్ బాడీస్కు లబ్ధి చేకూరబోతూ ఉంది. స్ట్రీట్ వెండర్స్ తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ కూడా లబ్ధి చేకూరుతుంది. దానికి ఈరోజు ఇప్పటికే 7.5 lakhs స్వనిధి పథకం కింద తెలంగాణలో లబ్ధి పొందారు. ఈరోజు దాన్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా మేలు చేకూరేటువంటి అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ ఏదైతే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, వరంగల్ లాంటి సిటీలో ఉన్నటువంటి వేలాది మంది యువతకు ఇది మేలు చేకూర్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ శ్రమ పోర్టల్ కింద గిగ్ వర్కర్స్ అందరూ కూడా అనేక రకాలుగా మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ జియో స్పెషల్ మిషన్ కింద ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ చేయడం కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా మరి మేలు జరుగుతుంది. ముఖ్యంగా మెడికల్ టూరిజం దేశంలో అత్యధికమైనటువంటి లాభం పొందేటువంటి రాష్ట్రము తెలంగాణ. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మెడికల్ టూరిజం ప్రోత్సహించడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకురావడం జరిగింది. హీల్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకెళ్ళబోతూ ఉన్నాం. అది ఈరోజు మన హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అది మన హైదరాబాద్ నగరానికి మేలు చేకూర్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ ఒక మెడికల్ హబ్గా మనము మరి మెడికల్ టూరిజానికి పెద్దపీట వేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పటికీ అన్ని జిల్లాలలో కూడా డయాలిసిస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మరి ఈ యొక్క డయాలిసిస్ సెంటర్స్ అన్ని హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. అవి రన్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు క్యాన్సర్ కోసం కూడా డే కేర్ సెంటర్లను కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అది తెలంగాణలో కూడా అన్ని జిల్లాలకు వస్తాయి. ఆయుష్మాన్ భారత్ నిధులు కూడా ఈసారి బడ్జెట్లో 23% గత సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే బడ్జెట్ను పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరము మరి ఆర్థికమైనటువంటి నిబంధనలు సంబంధం లేకుండా ఆల్ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పథక పరిధిలో తీసుకొచ్చారు. కాబట్టి 23% నిధులు ఆయుష్మాన్ భారత్కి సంవత్సరం పెంచడం జరిగింది. ఇదే కాకుండా ఎంత రాష్ట్ర ప్రభుత్వాలు ట్రీట్మెంట్ ఇస్తే ఎంతమంది లబ్ధి పొందినా అందరికీ మరి సీలింగ్తో నిమిత్తం లేకుండా అందరికీ ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. అదేవిధంగా మనకు తెలిసి ఈరోజు పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున 80 కోట్ల మంది ప్రజలకు దేశంలో ఉచిత బియ్యం ఇస్తున్నాం. అది తెలంగాణలో కూడా మరి పెద్ద ఎత్తున ప్రతి పేదవాడికి ఈ యొక్క బడ్జెట్లో మరి బియ్యం అందించేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఈసారి దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లకు ఈ యొక్క నిధులు పెంచడం జరిగింది. అదేవిధంగా జలజీవన్ మిషన్ కావచ్చు, లేక మరి ఈరోజు కిసాన్ సన్మాన్ నిధి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో తెలంగాణలో ఉన్నటువంటి పేద రైతులందరికీ కూడా మరి తప్పకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద తెలంగాణ రైతులకు కూడా లాభం చేకూరుతుంది. అంతేకాకుండా ఈరోజు అనేక
ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రోత్సహించే కార్యక్రమం కావచ్చు, 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కొత్తగా గతంలో చేసినటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి అదనంగా ఈరోజు మిగిలిపోయినటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయబోతున్నాం. తప్పకుండా తెలంగాణలోని మెజార్టీ స్కూళ్ళల్లో కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వస్తాయి. అదేవిధంగా అన్ని పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆల్ గవర్నమెంట్ హై స్కూల్స్, ఈ 2 సెంటర్స్లో కూడా మరి వైఫై నెట్వర్క్, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్తో పాటు వైఫై నెట్వర్క్ కూడా అందుబాటులో రాబోతూ ఉంది. అంతేకాకుండా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్, ఇవన్నీ కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా డిజిటలైజేషన్, తెలంగాణలో ఉన్నటువంటి పుస్తకాలను కూడా చేయబోతూ ఉన్నాం. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్స్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్ని కూడా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయడం కావచ్చు, కొత్త హంగులు ఏర్పాటు చేయడం కావచ్చు, మరి ఐఐటీలో మరి విద్యార్థులను సంఖ్యను పెంచే దాంట్లో తెలంగాణలో కూడా పెరగబోతూ ఉంది. మెడికల్ కాలేజీలు కానీ, మెడికల్ సీట్లు కానీ, మెడికల్కి సంబంధించినటువంటి పీజీ సీట్లు కానీ తెలంగాణలో లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా అన్ని బడ్జెట్లో పొందుపరిచినటువంటి 90% అబోవ్ స్కీమ్లలో తెలంగాణలో కూడా లాభం జరుగుతుంది. కానీ తెలంగాణకి ఏమి ఇచ్చారనేటువంటి ప్రశ్న మరి ఈ రకంగా రావడం ఏదైతే ఉన్నదో అది మంచిది కాదు. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు, గతంలో కొన్ని రాష్ట్రాలకు మరి ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు స్పెషల్ స్టాటస్ కింద, అంటే రాష్ట్ర విభజన సంబంధించినప్పుడు